తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతన్నల ఖాతాలలో ఎకరానికి యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడుల సాయం కింద ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అదిరిపోయే అప్డేట్స్ అని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరం నుంచి మొదలుకొని 10 గుంటల నుంచి మొదలుకొని 10 ఎకరాలు కలిగి ఉన్నటువంటి మొదటి విడత కింద దాదాపు 2,500 కోట్ల రూపాయల డబ్బులను ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈరోజు 9 గంటల సమయం నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్టు మరియు రైతుల అర్హతల జాబితా అనేది సిద్ధం చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు నుంచి ఏ జిల్లాలలో ముందుగా ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయల డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయల డబ్బులను కూడా పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు దీంతో పాటుగా పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయల డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడడమే కాకుండా తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అదిరిపోయే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి పోయిన 3-2 నెలల కింద వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులను అయితే 9 రోజులలో 9,000 కోట్ల రూపాయల డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినప్పటికీ విడుదల చేసినప్పటికీ ఎవరికైతే ఆ వానాకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు జమ కాలేదో వారందరికీ వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందిగా తిరిగి ఆ డబ్బులను మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని ఆ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఎవరెవరికి యాసంగి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎకరం నుంచి పంట పండిస్తూ ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఎకరానికి 6,000 రూపాయల డబ్బులు, అంతకుముందు పంపిణీ చేసినటువంటి డబ్బులు జమ కాని వారికి వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు, 2 సీజన్ సంబంధించినటువంటి డబ్బులను ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అంటే 29-30వ తారీఖు నుంచి అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి జాబితా వారి బ్యాంక్ ఖాతాలలో ఈ నెల చివరి ఆఖరి నుంచి డిసెంబర్ నెల మొదటి వారం నుంచే ఈ రైతు భరోసా డబ్బుల్ని పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయల డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేసింది, మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.